వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను కార్తీక్ కర్వ. ఎన్నికల ముందు ప్రజల తరపున మాట్లాడుతున్నట్టుగా నటించే చంద్రబాబు ఎన్నికలైపోగానే ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తారనే రాజకీయ పరిశీలకుల అంచనాలు నిజమవుతూ వస్తున్నాయి. పాలనలోకి రాగానే చంద్రబాబు తన విశ్వరూపాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టారు. సూపర్ 6 హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమల్లోకి తేలేకపోయారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు వెన్నుపోటు పొడిచారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అమలైన ప్రజాదరణ పొందిన పథకాలను పక్కన పెట్టారు. అలా ఎందుకు చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తే వారిపై పగబట్టి కేసులు పెట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో 6 నెలల పాటు ఎదురుచూసిన వైఎస్ఆర్సీపీ ఇక చేసేదేమీ లేక పోరుబాట పట్టింది. కరెంటు ఛార్జీల బాదురుపై ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల ప్రదర్శనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. హామీలు అమలు చేస్తారేమోనని 3 పార్టీల కూటమి ప్రభుత్వానికి 6 నెలల సమయం ఇచ్చి ఎదురుచూసిన వైఎస్ఆర్సీపీ ఇక చేసేదేమీ లేక పోరుబాట పట్టింది. కోట్లాది మంది ప్రజల తరపున గళమెత్తింది. మేనిఫెస్టోను డస్ట్బిన్లో పడేసి సూపర్ 6 హామీలను అటక మీదకెక్కించి మరోసారి ప్రజలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తోంది. ఒక్కో అంశాన్ని తీసుకుని ప్రజల తరపున పోరాటాలు చేయాలని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిశ్చయించారు. ఆ మేరకు అన్నదాతలకు అండగా నిలుస్తూ వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేసిన పోరుబాటు కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది. అదే ఊపును కొనసాగిస్తూ కరెంటు ఛార్జీల బాదురుపై వైఎస్ఆర్సీపీ మరో నిరసన కార్యక్రమానికి తలపెట్టింది. ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేయడానికి ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయి. చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు. ఆల్రెడీ ఉన్న కరెంటు ఛార్జీలను తగ్గిస్తామని ఎన్నికల ముందు ప్రచారం చేసిన ఆయన పాలనలోకి వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల బాదులు మొదలుపెట్టారు. చంద్రబాబు ద్వంద్వ వైఖరిని, 2 నాలుకల విధానాన్ని ప్రశ్నిస్తూ వైఎస్ఆర్సీపీ నిరసనల కార్యక్రమాలను చేపట్టింది. పోరుబాట పేరుతో పోస్టర్ను ఆవిష్కరించిన నేతలు ఈ నెల 27న తలపెట్టిన నిరసన కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొనాలని ప్రజలకు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం మీ అందరికీ తెలుసు. ఎన్నికల ముందు ఏదైతే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి మాకు అధికారాన్ని ఇస్తే నాణ్యమైనటువంటి విద్యుత్నిస్తాం, ఒక్క రూపాయి కూడా యూనిట్ మీద పెంచేటువంటి ఆ భారం ప్రజల మీద వేయం, మాకు అవకాశం ఇవ్వండి, మాకు అధికారాన్ని ఇవ్వండి అని చెప్పి ఎన్నికల ముందు అనేక సందర్భాల్లో 2019 నుంచి 2024 వరకు వారి ప్రతిపక్షంలో ఉన్నంత కాలం నిత్యం ప్రజల్ని మోసం చేస్తూ ప్రజలకి ఈ రకంగా మభ్యపెట్టి అది తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలల క్రిందట ఒక 6,000 కోట్ల రూపాయలు, మళ్ళీ ఈ డిసెంబర్ మాసం నుంచి మరో 9,000 కోట్ల రూపాయలు కేవలం వారు అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లోనే రాష్ట్ర ప్రజల మీద 15,000 కోట్ల రూపాయలు విద్యుత్ భారం మోపి, విద్యుత్ ఛార్జీలకు సంబంధించినటువంటి భారం సామాన్యమైనటువంటి ప్రజల మీద మోపి ఈరోజు వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీల పెంపుదల ఉండదు అని ప్రజలను నమ్మించారు. పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను బంగాళాఖాతంలో కలిపేశారు. హామీలన్నీ తూచనేశారు. అసలు ఆ విషయమే గుర్తు లేనట్టుగా నటించడం మొదలుపెట్టారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే వేల కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపారు. ప్రజల పక్షాన పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మా మీద ఉన్నది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరము ప్రజలకు మేలు చేయాల్సినటువంటి ఆలోచన తప్ప తన 5 సంవత్సరాల కాలంలో దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలకు పైగా పేద ప్రజలకు మేలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అంతకంటే 2.5 లక్షల కోట్ల రూపాయలు ఎక్కువ చేస్తాను నేను అని ఎన్నికల్లో వాగ్దానం చేసి ఆ 2.5 లక్షల కోట్ల రూపాయలు ప్రజల నుంచి వసూళ్లు చేసే కార్యక్రమం ఈ రకంగా పన్నుల రూపంలోనూ, ధరల పెరుగుదల రూపంలోనూ ఆయన శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తోంది. మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. మేము చూస్తూ ఊరుకోం. పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా మేము పోరాటాలు చేస్తాం. హామీలను బుట్టదాఖలు చేయడంలో చంద్రబాబుది ఘనమైన చరిత్ర. ప్రజలపై భారాలు మోపడంలో ఆయన్ను మించిన పాలకుడు మరొకరు ఉండరు అనేది చరిత్ర చెబుతున్న సత్యం. గతంలోనూ విద్యుత్ సంస్కరణల పేరుతో ప్రజలను అనేక కష్టాలకు గురిచేసిన చరిత్ర చంద్రబాబుది.
అలాంటి కష్టకాలంలో విద్యుత్ ఛార్జీలతో నలిగిపోతున్న ప్రజలకు, రైతులకు అండగా ప్రతిపక్ష నాయకుని హోదాలో వైఎస్ రాజశేఖర రెడ్డి పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఆ ఉద్యమాన్ని కర్కశంగా అణిచివేసేందుకు కుట్ర పన్నిన చంద్రబాబు ఏకంగా రైతులపై కాల్పులు జరిపించి రక్తపాతానికి కారణమయ్యారు. దాదాపు 25 ఏళ్ల క్రితం అంటే 2000 సంవత్సరం ఆగస్టు 28న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు నిరంకుశ పాలనలో హైదరాబాద్ నడిబొడ్డున అసెంబ్లీకి కూతవేటు దూరంలో పోలీసుల తుపాకీ గుళ్లకు 3 నేల కొరిగారు. ప్రపంచ బ్యాంకు షరతులకు తలొగ్గి ప్రైవేటీకరణ విధానాలను అమలు చేయడం మొదలుపెట్టిన చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి. గణనీయంగా పెరిగిన గృహావసరాల కరెంటు ఛార్జీలను తగ్గించాలంటూ పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వెల్లువెత్తినా సరే నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోలేదు. వామపక్షాలతో పాటు అప్పటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీల ఉద్యమం ఉధృతమైంది. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో 90 మంది ఎమ్మెల్యేలతో వైఎస్ఆర్ నిరవధిక నిరాహార దీక్ష మొదలుపెట్టి చంద్రబాబు ప్రభుత్వానికి ఒక్కసారిగా షాక్ తగిలేలా చేశారు. విద్యుత్ ఛార్జీల వ్యతిరేక ఉద్యమం తీవ్రమవుతున్న దశలోనే శాసనసభ సమావేశాల నిర్వహణకు నాటి బాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా 2000 సంవత్సరం ఆగస్టు 28న వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ విడివిడిగా చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి. అడుగడుగునా పోలీసులు అడ్డంకులు కల్పిస్తున్నా సరే వేలాది మంది కార్యకర్తలు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ను చేరుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి అసెంబ్లీ వైపు కదిలారు. పోలీసులు ఇనుప కంచెలు, బ్యారికేడ్లతో నిలువరించే ప్రయత్నం చేసినా వాటిని తోసుకుంటూ ప్రదర్శనగా బషీర్బాగ్ వైపు సాగారు. బషీర్బాగ్ చౌరస్తాలోని ఫ్లైఓవర్ కింద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. అసెంబ్లీ వైపు వెళుతున్న ప్రజలపై, కార్యకర్తలపై పోలీసులు కాల్పులు జరిపారు. చంద్రబాబు ప్రభుత్వం జరిపించిన ఆ కాల్పుల్లో 3 రైతులు చనిపోయారు. విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా దేశవ్యాప్తంగా ఎలాంటి నిరసన వెల్లువెత్తినా తప్పకుండా గుర్తుకొచ్చే దుర్మార్గ ఘటన చంద్రబాబు హయాంలో జరిగిన బషీర్బాగ్ కాల్పుల ఘటన. చంద్రబాబు నిరంకుశ వైఖరికి ఈ ఘటన నిలువెత్తు నిదర్శనమని అప్పుడు ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండిన ఆ రోజులలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంత వీరోచితమైనటువంటి పోరాటాలు చేశారో ఈ రోజున వారి తనయుడు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అలాగే పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఉద్యమాల రూపం తీసుకుంటాం, పోరాటాలు చేస్తాం. ఈ నెల 27వ తారీఖున 175 నియోజకవర్గాలలోనూ అన్ని నియోజకవర్గాల కేంద్రాలలో లేదా ఎక్కడ ఎలక్ట్రికల్ డిఈ కార్యాలయాలు ఉంటాయో, ప్రధానమైనటువంటి కార్యాలయాలు ఉంటాయో అక్కడికంతా కూడా వెళ్ళి ఈ పెంచినటువంటి ఛార్జీలను తగ్గించమని వినతి పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమంతో విద్యుత్తు ఛార్జీలకు వ్యతిరేకంగా పోరాటాన్ని శ్రీకారం చుట్టాలనని మా నాయకుడు నిశ్చయించినారు. భవిష్యత్తులో మరింత పెద్దగా, ఎక్కువగా ఈ పెరిగిన విద్యుత్తు ఛార్జీల మీద పోరాటాలు చేస్తాం. నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలాగైతే ప్రజల పక్షం నిలిచారో అలాగే ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి బాటలో నడుస్తున్నారు. జగన్ ఆధ్వర్యంలో లక్షలాదిగా ప్రజలు బాబు ప్రజా వ్యతిరేక విధానాలపై కదం తొక్కుతున్నారని, చంద్రబాబు వెంటనే మేలుకొని పెంచిన కరెంటు ఛార్జీలను తగ్గించాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. వర్షాల వల్ల ధాన్యం తడిచిపోయి కొనేవారు లేక మద్దతు ధర లభించక అల్లాడుతున్న రైతులకు వైఎస్ఆర్సీపీ అండగా నిలిచి ఆందోళనలు చేయడంతో చంద్రబాబు షాక్ తిన్నారు. అంచనాలకు మించి రైతు పోరుబాట కార్యక్రమం విజయవంతమైంది. అదే పోరాట పటిమను కొనసాగిస్తూ చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్న వైఎస్ఆర్సీపీ 6-7 నెలల్లో చంద్రబాబు మోపిన విద్యుత్ ఛార్జీల భారాన్ని నిలదీస్తోంది. చంద్రబాదుడు కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్కు మంగళం పాడుతూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిలదీస్తున్నారు. కూటమి సర్కార్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు సరైన గుణపాఠం నేర్పుతామని అంటున్నారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ నెల 27న ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. జననేత ఇచ్చిన పిలుపునందుకున్న పార్టీ కార్యకర్తలు, నేతలు చంద్రబాబు బాదుడు కార్యక్రమాన్ని నిలదీయడానికి సిద్ధమయ్యారు. ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీల పెంపుదల ఉండదు అని ప్రజలను నమ్మించిన చంద్రబాబు నేడు దానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ కరెంటు ఛార్జీలను పెంచారు.
చంద్రబాబు దిగివచ్చి కరెంటు ఛార్జీల భారాన్ని ఉపసంహరించుకునే వరకు వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ ఉద్యమిస్తూనే ఉంటుందని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. కనీ విని ఎరుగని రీతిలో మునుపెన్నడూ ఏ ప్రభుత్వంలో ఏ సీఎం హయాంలోనూ లేని విధంగా 6 నెలల్లోనే ప్రజలపై 15,485 కోట్ల విద్యుత్ సర్దుబాటు ఛార్జీల భారం మోపిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు అసలు ఛార్జీల వడ్డింపునకు సిద్ధమైందని తెలుస్తోంది. ప్రత్యక్షంగానో కుదరకపోతే దొంగదారిలో స్లాబుల విధానంలోనే కరెంటు ఛార్జీలను పెంచడం ద్వారా ప్రజలపై మరికొన్ని వేల కోట్ల రూపాయల భారం వేసేలా విద్యుత్ పంపిణీ సంస్థలతో కసరత్తు పూర్తి చేశారనేది ఉన్నత స్థాయి అధికార వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ను నిలదీయడానికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. 6 నెలల సమయం ఇచ్చినా సరే చంద్రబాబు వైఖరిలో మార్పు రాలేదని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అందుకే తాము ప్రజాక్షేత్రంలోకి వచ్చి బాబు సర్కార్ను నిలదీస్తున్నామని వారు చెబుతున్నారు. ఎన్నికల ముందు పచ్చి అబద్ధాలు ఆడి ఏ ఎన్నికల సభకి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా విపరీతంగా కరెంటు ఛార్జీలు పెంచినట్టుగా, ఆయనే అసలు కరెంటు సృష్టించినట్టుగా, ఆయన వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు పెంచకపోగా తగ్గిస్తానని చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తూ ఉండేవారు. మేము అడుగుతున్నాం, ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట. మీరు ఎంత యథేచ్ఛగా మాట్లాడగలుగుతారంటే మాట్లాడింది మీరు మర్చిపోతారా, లేకపోతే జనం మర్చిపోయారని మీరు నమ్ముతున్నారా? ఇంత దుర్మార్గంగా వచ్చిన 6 నెలల్లోనే సుమారుగా 15,426 కోట్ల రూపాయల భారాన్ని మీరు మోపబోతా ఉన్నారు. ప్రతి వినియోగదారుడు, పేద వినియోగదారులు, ఎస్సీ ఎస్టీ వినియోగదారుల దగ్గర మొదలుకొని అందరూ, అన్ని వర్గాల, అన్ని కేటగిరీల వినియోగదారులు కూడా ఇవాళ పెద్ద ఎత్తున దీంట్లో భారాన్ని మోయాల్సిన పరిస్థితి వచ్చింది. అధికారంలో ఉన్న 5 ఏళ్లలో సామాన్యులకు ఎలాంటి విద్యుత్ ఛార్జీలను వైఎస్ జగన్ ప్రభుత్వం పెంచలేదు. ఇదే కాకుండా 9 గంటల పాటు వ్యవసాయానికి పగటిపూట ఉచిత విద్యుత్ను అందించింది కూడా వైఎస్ జగన్ ప్రభుత్వమేనని, వివిధ వర్గాల పేదలకు సైతం ఉచితంగా రాయితీతో విద్యుత్ను ఇచ్చింది వైఎస్ జగన్ హయాంలోనేనని వైఎస్ఆర్సీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. కూటమి పాలన వచ్చిన తర్వాతనే చంద్రబాబును మొదలైందని వారు విమర్శిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్లు విద్యుత్ గృహ వినియోగానికి ఉచితంగా ఇస్తానని చెప్పి అమలు చేశారు. ఇవాళ దాన్ని ఎత్తేసినట్టుగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. గతంలో ఏదో బాకీలు ఉన్నాయని ఇప్పుడు బాకీలు వసూలు చేస్తూ ఉన్నారు. దానికోసం ఫీజులు పట్టుపోతూ ఉన్నారు. దళిత వాడల్లో పేద బడుగు బలహీన వర్గాల వినియోగదారుల ఇళ్లకి వెళ్ళి ఆ ఫీజులను తీసేస్తున్నారు. అంటే వాళ్ళు చీకట్లో మగ్గిపోవాలి. మీరు చెప్పింది ఏంటి, చేస్తుంది ఏంటి? అసలు మీరు చెప్పిన ప్రకారం ఎక్కడికి వెళ్తే అక్కడ నేను వస్తే ఛార్జీలు తగ్గిస్తా, నేను వస్తే భారాన్ని తగ్గిస్తా అని చెప్పిన వాళ్ళు ఇవాళ మీరు మాట మార్చి అదనపు భారాన్ని మోపడం అనే దాన్ని వైఎస్ఆర్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అందుకే ఈ పోరుబాట, ఈ చంద్రబాబు నాయుడు గారు కరెంటు ఛార్జీల బాధుడికి వ్యతిరేకంగా పోరుబాటని టేకప్ చేశాం. ఇప్పటికే ప్రజలపై 6,000 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల భారం మోపిన చంద్రబాబు ప్రభుత్వం వచ్చే నెల నుంచి మరో 9,000 కోట్లకు పైగా షాక్ ఇవ్వబోతోంది. మరోపక్క ఎడాపెడా విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోజు 2 నుంచి 3 గంటల పాటు కరెంటు సరఫరా నిలిపివేస్తున్నారని వివిధ ప్రాంతాల నుండి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తోంది. డిమాండ్ మేరకు సరఫరా చేయలేక అనధికారిక కోతలు విధిస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. ఎస్సీ ఎస్టీలకు గత ప్రభుత్వం అందించిన ఉచిత విద్యుత్కు కూటమి సర్కార్ ఎగనామం పెట్టింది. ఇలాంటి కష్టాల గురించి మీడియాతో చెబితే పింఛన్లు, రేషన్ కార్డులు తొలగిస్తారేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారంటే రాష్ట్రంలో ఎలాంటి అప్రజాస్వామిక పరిస్థితులు నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పోరుబాట పట్టింది. కరెంటు బిల్లులు శీతాకాలంలోనూ ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఓ పక్క ప్రతి నెల అదనంగా వందలు వేలల్లో బిల్లులు రావడం, మరోపక్క చలికాలంలోనూ కోతలు విధిస్తున్నారు. ఇప్పటికే 6,000 కోట్ల రూపాయలకు పైగా విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపి హై వోల్టేజీ షాకులిచ్చిన కూటమి సర్కారు జనవరి నుంచి మరో 9,000 కోట్ల రూపాయలకు పైగా ఛార్జీల భారాన్ని వేయబోతోంది. 6-7 నెలల్లో మొత్తం 15,000 కోట్ల రూపాయలకు పైగా విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపడం, మరోపక్క సంక్షేమ పథకాలు నిలిచిపోవడం, నిత్యావసరాలు, కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఓట్లేయండి తమ్ముళ్ళు, అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలను పెంచాం, పైగా తగ్గిస్తాం, నేను గ్యారంటీ అంటూ ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇలా పలు సందర్భాల్లో ప్రతిపక్ష నేతగా ప్రకటనలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తన అసలు స్వరూపాన్ని ప్రదర్శిస్తూ యథావిధిగా మాట తప్పారు. రాష్ట్ర ప్రజలకు వరుసగా విద్యుత్ షాక్లు ఇస్తున్నారు.
వాడకం తక్కువగా ఉండే శీతాకాలంలోనే బిల్లులు పేలిపోతూ ఉంటే వేసవిలో ఏ స్థాయిలో షాకులుంటాయో అనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఇచ్చిన ఉచిత విద్యుత్తును దూరం చేసి వారిని బిల్లులతో బాధిస్తున్న కూటమి ప్రభుత్వం ప్రజలపైనే క్రమక్రమంగా పెనుభారం మోపుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదని మాకు ఓటు వేస్తే మేము విద్యుత్ ఛార్జీలు పెంచము అని ఒక మాట, అవసరమైతే విద్యుత్ ఛార్జీలను పెంచిన వాటిని కూడా తగ్గిస్తాము అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చే బిల్లులు కన్నా ఇంకా తగ్గించి బిల్లులు వచ్చే విధంగా మేము ఏర్పాటు చేస్తాము అని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చారు. కూటమి 164 సీట్లతో అధికారంలోకి వచ్చింది. 6 నెలలు పూర్తవుతున్న సందర్భంగా పెంచము అన్నారు, ఆ మాట మీద నిలబడలేదు. తగ్గిస్తాము అన్నారు, ఆ మాట మీద కూడా నిలబడలేదు. తగ్గించకపోయారు, బాధుడు సెక్షన్ మొదలుపెట్టారు భయంకరంగా. కానీ విని ఎరుగని రీతిలో ఇవాళ విద్యుత్ ఛార్జీలు పెంచేటటువంటి కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తీసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 194 మిలియన్ యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగం జరుగుతోంది. డిమాండ్కి అనుగుణంగా సరఫరా చేయలేక రాష్ట్ర వ్యాప్తంగా సగటున 2 నుంచి 3 గంటల పాటు కోతలు విధిస్తున్నారు. వాడకం ఎక్కువగా ఉండే ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో అనధికారికంగా కోతలు అమలు చేస్తున్నారు. అధికారిక నివేదికల్లో మాత్రం విద్యుత్ లోటు, కోతలు లేవంటూ బుకాయిస్తున్నారు. ఆ మేరకు ఎల్లో మీడియా ప్రచారం చేసుకుంటూ అబద్ధాల మీద బతికేస్తున్నారు. నిజానికి గత ఏడాది కంటే ఈసారి 1.17% తక్కువగా విద్యుత్ డిమాండ్ ఉన్నా సరే నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ అందించేందుకు కూటమి ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది. గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు మండు వేసవిలోనూ, తీవ్ర బొగ్గు సంక్షోభంలోనూ విద్యుత్ కోతలు లేకుండా సరఫరా చేసింది. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఆ పని చేయలేకపోతోంది. చాలా ఘోరమైనటువంటి అన్యాయం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ఇదేం కొత్త కాదు. ఎన్నికలకు ముందు వాగ్దానాలు ఇవ్వటం, ఎన్నికల తర్వాత ఆ వాగ్దానాలను చేయకపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఏదో సామెత చెప్తారు కదా, రేవు దాటిన తర్వాత తెప్ప తగలేసే విధంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇచ్చిన ఏ వాగ్దానాన్ని నెరవేర్చుకోకుండా ప్రజలను ఇచ్చిన శటకోపం పెట్టేటటువంటి పద్ధతుల్లో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తా ఉన్నది. దీనికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపోజిషన్లో ఉంది కాబట్టి మా పాత్ర నిర్వహించడం కోసం, ప్రజల తరపున గొంతెత్తి అరవడం కోసం విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా 27వ తారీఖున జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా నిరసన చేసేటటువంటి కార్యక్రమం, తర్వాత ఈ పెంపుకు వ్యతిరేకంగా ఒక మెమోరాండాన్ని సమర్పించే కార్యక్రమాన్ని కూడా అన్ని నియోజకవర్గాల్లోనూ చేపట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి, జిల్లా ప్రజానీకానికి తెలియపరుస్తున్నా. చంద్రబాబు పాలన చంద్రబాదురుగా మారిందనేది సర్వత్రా వినిపిస్తున్న విమర్శ. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా ఛార్జీల మోతతో ప్రజల నడ్డి విరుస్తున్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. దీనికి తోడుగా కరెంటు ఛార్జీలు కూడా పెరుగుతూ ఉండడంతో ప్రజలు తీవ్ర ఆందోళనలో కూరుకుపోయారు. వైసీపీ పాలనలో కరెంటు ఛార్జీలు పెంచారు, మేమొస్తే పెంచము, తగ్గిస్తాము అని ఎన్నికల సమయంలో చంద్రబాబు పదే ప్రచారం చేసేవారు. తీరా అధికారంలోకి వచ్చాక మాట తప్పి ప్రజలపై విద్యుత్ ఛార్జీల రూపంలో పెనుభారం వేశారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలతో సామాన్య ప్రజలే కాకుండా కుటీర, మధ్యతరహా పరిశ్రమలు నష్టపోయే అవకాశం ఉంది. మనం చూస్తున్న ఈ నాపురాతి పరిశ్రమలు నంద్యాల జిల్లాకు చెందినవి. వీటి మీదనే ఆధారపడి వేలాది కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి. బనగానపల్లె, డోన్ నియోజకవర్గాల్లో ఈ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. బేతంచెర్ల ప్రాంతంలో నాపరాతి గనులు అధికంగా ఉండడంతో పరిశ్రమలు అధికంగానే ఉన్నాయి. అయితే అప్పట్లో వీటికి ఎక్కువగా డిమాండ్ ఉండేది. అయితే రాను రాను డిమాండ్ తగ్గిపోవడంతో కొన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. వీటి మీదనే ఆధారపడిన వారు ఎలాగోలా వీటిని నడుపుతున్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచవద్దని వీరు కోరుతున్నారు. సర్దుబాటు ఛార్జీల పేరు మీద విద్యుత్ ఛార్జీలు వసూలు చేయడం వల్ల పరిశ్రమలను నడపాలంటే కష్టంగా మారుతోందని చిన్న తరహా పరిశ్రమల యజమానులు వాపోతున్నారు. ఇప్పటికే వీటిని నిర్వహించడం చాలా కష్టంగా మారిందని, ఆదాయాలు బాగా పడిపోయాయని వీరు ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో ఛార్జీలు పెంచకుండా అండగా నిలవాలని, రాయితీలు ఇవ్వాలని వీరు కోరుతున్నారు. యూనిట్ కొత్తగా కట్టడానికి అవకాశం లేనటువంటి వ్యాపార పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. అంటే ఉన్న యూనిట్లతోనే జరుపుకోవడం, అది కొత్త యూనిట్ అనేది రావడం ఒక కలలాగా అయిపోయిన పరిస్థితిలో మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా
ఈ ట్రూ అప్ ఛార్జీలు అంటే ఏదైతే 2014 నుంచి 2019 వరకు వ్యయ ఛార్జీల సర్దుబాటును మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత, దాదాపు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా మీద వేయడం అనేది నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యాపార వర్గాలకు ఖచ్చితంగా ఆశానిపాతమే. ఈ దెబ్బ కోలుకోలేని దెబ్బ అవుతుంది. 2014 నుంచి 2019 పాలనలో చంద్రబాబు చేసిన పాపాలు రాష్ట్ర ప్రజలకు, విద్యుత్ సంస్థలకు శాపాలుగా మారి నేటికి వెంటాడుతున్నాయి. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యుత్ రంగానికి చేసిన అనవసర విద్యుత్ కొనుగోలు ఒప్పందాల కారణంగా విద్యుత్ సంస్థలు నేటికి తేరుకోలేకపోతున్నాయి. విద్యుత్ కొనుగోలు ఖర్చులతో పాటు పాత అప్పులకు వడ్డీలు కట్టేందుకు కొత్త అప్పులు చేయాల్సి వస్తోంది. ఆ భారం అంతిమంగా విద్యుత్ వినియోగదారులపైనే పడుతోంది. ఈ విషయాన్ని గుర్తించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్ సంస్థలను బలోపేతం చేసేందుకు అనేక చర్యలు చేపట్టింది. విద్యుత్ సంస్థలకు ఆర్థికంగా చేయూతనిచ్చింది. ప్రజలపై ఛార్జీల భారం పడకూడదని భావించి ఉత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరిచింది. అంతేకాదు వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరాతో పాటు వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందుబాటులోకి ఉంచడంపై ప్రధానంగా దృష్టి సారించి విజయం సాధించింది. జగన్ దార్శనికత కారణంగా 5 ఏళ్లలో గత ప్రభుత్వం విద్యుత్ రంగంలో విప్లవాత్మక వృద్ధిని సాధించింది. పెట్టుబడుల సాధనతో పాటు డిమాండ్కు సరిపడా విద్యుత్ను అందించి దేశంలోనే ఆదర్శంగా నిలిచి రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ అవార్డులను సైతం అందుకుంది. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు అధికారంలోకి రాగానే విద్యుత్ ఛార్జీల పిడుగు ప్రజల నెత్తిన పడింది. మరోపక్క విద్యుత్ సంస్థలు సైతం బలహీనపడుతున్నాయి. ఇది వాల్టి స్పెషల్ ఫోకస్. స్టే ట్యూన్ టు సాక్షి.